సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే కంచె వేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి మూకలను పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయభాంతులకు గురి చేసి అవినాష్ను కాపాడడం జరిగింది. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. ఇది సరిపోలేదు అన్నట్టు ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి, అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి, హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి ఇది అన్యాయం కాదా? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నించొని చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా నిలబడి ఎదిరిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఏ పక్షాన ఉన్నారో, నేరం పక్షాన ఉన్నారో, న్యాయం పక్షాన ఉన్నారో ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క నేను నిలబడ్డాను, రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకో వైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం ఉంది. ఒక పక్క నేనున్నా, ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపో, మీరు వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేస్తారో లేదో మీ చేతుల్లోనే ఉంది. అన్న వివేకానంద రెడ్డి గారు నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంత అద్భుతమైన పాలన చేశాడు, అన్ని అద్భుతమైన పథకాలను చేశాడు. అలాంటి రామునికి లక్ష్మణుడుగా నిలబడిన ఆయన వివేకానంద రెడ్డి గారు ఎవరైనా ఏదైనా సమస్య తీసుకెళ్తే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటిది గొడ్డల వేటుకు అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఈ రోజు వరకు ఆయనకు న్యాయం చేయలేదు. అందుకే ఆయన బిడ్డ ప్రజా తీర్పు కోసము మీ దగ్గరికి వచ్చింది. ఆయన బిడ్డ ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ప్రతి గడపను తొక్కింది, కోర్టు తిరిగింది, న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం, న్యాయం చేయండి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, నన్ను గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీ బిడ్డనవుతా. నన్ను గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బలం అవుతా. నన్ను గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, నన్ను గెలిపించండి, నేను ఇక్కడే బతుకుతా, నా జీవితాన్ని ఈ గడ్డకు ఈ బిడ్డలకి అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు ఎంపీల హోదాల్లో, ఎమ్మెల్యేల హోదాల్లో మీకు నమ్మకంగా సేవ చేశారో, అలా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలని, మీకు అందుబాటులో ఉండాలని ఆశపడుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డను ఇక్కడ ఎంపీగా మీరు గెలిపించండి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు గెలిపించిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ కేంద్ర మంత్రి అవుతుంది. మీ పేరు నిలబడుతుంది, మీ గొంతు వినిపిస్తుంది. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేసి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా విజయ్ జ్యోతమ్మ గారిని గొప్ప మెజారిటీతో గెలిపించండి. అన్న ఇప్పుడున్న టీడీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేసే పార్టీలు కాదని తేలిపోయింది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారి పార్టీ హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి గుర్తు గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు ముఖ్యం, అమ్మా గుర్తు ముఖ్యం, అమ్మా గుర్తు ముఖ్యం, అమ్మా గుర్తు మర్చిపోకండి. అన్నా చెయ్యి గుర్తు, చెయ్యి లేకపోతే ఏమీ లేదు, అవునా? చెయ్యి గుర్తు,
ఆశీర్వదించండి. హస్తం గుర్తన్నా, అభయ హస్తం ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి గుర్తు, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. అన్నా ఉంటా. అన్నా నమస్తే, అన్నా నమస్తే, అమ్మా నమస్తే, నమస్తే, నమస్తే. రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదన్నా, చంపేశారు, చంపేశారు. గొడ్డలితో 7 సార్లు క్రూరంగా ఘోరంగా నరికి 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 7 సార్లు నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజుటి వరకు వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. మరి మీరు చెప్పండి, న్యాయం జరిగినట్ట? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు రెడ్డి గారు మాట్లాడతారు. చెక్, నువ్వు మాట్లాడేవమ్మా? చెక్. బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు.